హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సంజయ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ముందుగా ఈ బ్లాగ్ ఎప్పటిదంటే భోగి పండగ రోజు అనమాట. సో దేవునికి దీపం పెట్టాలి కదా ఈరోజు, అందుకని చెప్పి ప్రసాదానికి అయితే రెడీ చేస్తున్నాను. సో నిన్న కూడా దేవునికి దీపం అయితే పెట్టేశాను. ఇంకా స్వీట్ చేసింటే అనమాట. ఈరోజు నిన్న స్వీటు, ఈరోజు స్వీటు ఏం బాగుంటుందని చెప్పి బియ్యం కడిగేసి పులిహోర చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. సో మొత్తానికి బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఫస్టే బండ ఇంకా సిలిండరు మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అది కొద్దిగా మంచిగా ఆరినట్టు అయ్యింది. ఇంకా ఇప్పుడు కొద్దిగా మంచిగా ఆరినట్టు అయితే బొట్లు పెట్టడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. కొద్దిగా వాటర్ దాని మీద ఆయన అనుకుండా బొట్లల్లో కిందికి కారిపోతాయి అనమాట. అందుకని చెప్పి ముందుగానే సిలిండరు బండ రెండు కడిగేసి అయితే పెట్టేసుకున్నాను. సో ఈరోజు కొద్దిగా స్పెషల్ కాబట్టి సిలిండరు మంచిగా బొట్లు పెట్టేసి దేవుని ప్రసాదం అయితే ఉండాలని ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. బొట్లు పెట్టేసి సో ఇప్పుడైతే అంత బొట్లు పెట్టేది రెడీ అయిపోయింది. ఇంకా బియ్యం అయితే కడిగి సిలిండర్ మీద పెట్టేశాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే ముగ్గులు వేసుకుంటున్నాను అనమాట దేవుని కాడనే. ఇంకా బయట అయితే వేయలేదు, బయట తర్వాత వేసేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు దేవుని కాడ ఒక్కటే వేసేసుకుంటున్నాను అనమాట. ఒక సైడు ముగ్గులు వేసేస్తుంటే ఒక సైడు అన్నం అయితే ఇట్లా పొంగిపోయిందనమాట. అందుకని చెప్పి వచ్చి మళ్ళీ చూసుకుంటున్నాను. అన్నం అయితే ఉడుకుతుంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే దేవుని కాడ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. నాకంటే ఫస్ట్ మా ఆయన క్లీన్ చేసి మొత్తం పటాలల్లా క్లీన్ చేసిండు అనమాట. నాకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పి. సో మా మమ్మీ ఏంటంటే వాళ్ళ డాడ్ వస్తున్నాడని తెలుసుకొని తనని బెదిరించడానికి తలపెనికిలో పోయి దాపెట్టుకుంది. తినేంటంటే మార్నింగ్ 4 o'clock వెళ్ళిండు అనమాట డ్యూటీకి. ఇప్పుడు తినడానికి అయితే వచ్చేసిండు. మార్నింగ్ పటాలల్లా క్లీన్ చేసేసి పెట్టేసి ఇంకా నేను వచ్చేసరికి దీపం పెట్టేయి అని చెప్పిండు అనమాట. నేను దీపం పెట్టాను అనుకోండి, తను వచ్చేసి మొక్కి పోతాడు అనమాట. మార్నింగే మొక్కి వెళ్తాడు, కాకపోతే ఈరోజు కొద్దిగా స్పెషల్ కదా మొక్కుదామని చెప్పి వచ్చిండు అనమాట. అయితే నాది ఇంకా రెడీ కాలేదు. తనేమో తినడానికి వచ్చేసిండు. మెయిన్గా ఏంటంటే ఈరోజు తనకు సెలవు ఇవ్వలేదన్నమాట. ఇంకా డ్యూటీకి వెళ్ళేసిండు. నాకు ఒక్కదానికి ఇబ్బంది అయిందనమాట. సో దేవునికి పులిహోర అయితే చేసేసాను కదా, అది దేవుని దగ్గర అయితే పెట్టేసాను అనమాట. సో మిగతాది ఉంది కదా, అది ఇంతకుముందు మార్నింగే లేచిన తర్వాత రైస్ కుక్కర్కి రైస్ పెట్టేసినాను అనమాట. అదే మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి టిఫిన్ లాగా రెండు మొత్తం పులిహోర లాగా చేసేసాను. ఇంకా అదే మా ఆయన పులిహోర తినేసి వెళ్ళిండు అనమాట. ఇంకా పిల్లలు కూడా తినేసిండ్రు. నేను ఒక్కదానే ఉన్నానన్నమాట. నాకు దేవునికి దీపం పెట్టేసిన తర్వాత తింటాను. సో ఇప్పుడు వచ్చేసి కడపకు మంచిగా కడిగేసుకొని పసుపు కుంకుమ పూసేసుకొని ఇంత చూడండి ఎంత బాగా రెడీ చేసేసుకున్నాను. సో ఫ్లవర్స్ వచ్చేసి మార్కెట్లో తీసుకొని వచ్చేసిండు అనమాట. 2 days 3 days ఏంటంటే పూజ చేసేది ఉంటుంది కాబట్టి తీసుకొని వచ్చేసిండు. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 10:30 అయింటుంది అనుకుంటా. ఆకలి అయితే ఫుల్ అవుతుంది. ఇంకా అన్నం అయితే తినలేదు. ఎదుగో ముగ్గులు వేసేస్తున్నాను ఇప్పుడు. అసలు చెప్పాలంటే నేను ముగ్గులు వేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ కొద్దిగానే ఉంది కదా, పిల్లలకు తిరగడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది కూడా అనమాట. సో వీళ్ళు ఇంట్లోనే ఉండాలంటే ఉండరు కాబట్టి ఎందుకులే అని అనుకున్నాను అనమాట. చిన్న ముగ్గు వేద్దాం అనుకున్నాను. ఇంకా మా నాన్నగాడు ఏంటంటే అందరు వేసేసిండ్రు, మంచిగా పెద్దగా వేయ అంటే నేను ఇంకా పెద్దగా వేయడానికి ఏడొస్తుందని చెప్పి ఇట్లా పొడుగుగా వేసేసాను అనమాట. ఇంకా ఈ కలర్స్ ఎక్కడివి అని అంటే, మమ్మీకి స్కూల్లో సెలబ్రేషన్ ఉందన్నమాట. అది సంక్రాంతి సెలబ్రేషన్ ఉంటుంది, రంగులు తీసుకొని రా అని చెప్పి వాళ్ళ డాడీ చెప్తే వాళ్ళ డాడీ తెచ్చేసిండు అనమాట. నేనేం చేసినానంటే తనకు ముగ్గులు రావు కదా, ఎందుకు అన్నోటి స్కూల్కి తీసుకొని వెళ్తావు, 2-3 తీసుకోను అంటే తను 2-3 తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు అవే ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఈ విధంగా నాకు హెల్ప్ అయ్యింది అనమాట. సో ముగ్గులు వేసేసాను. ఇంకా
పిల్లలు పొద్దుగాలనే తిన్నారు కాబట్టి నేను ఇప్పుడే తిన్నాను అనమాట. తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అంటే కూర్చుందాం అని అనుకునే లోపు మా నాన్నగాడు ఇంకా నాకు టార్చర్ స్టార్ట్ చేసిండు అనమాట. ఏంటంటే ఈరోజు పండగ కదమ్మా, అందరు గాలిపటాలు ఎగరేస్తుంటారు అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఎగరేస్తూనే ఉన్నారు. పోదందా పైనకి పోదందా అని పెట్టిండనమాట. ఇంకా నాకంటే ముందుగానే మొత్తం పై ఫ్లోర్కి అయితే వచ్చేసిండ్రు. నాకేమో టెన్షన్ చాలా ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ ఏడ ఉంటే ఆడ ఉండాలి కంపల్సరీ. అందుకని చెప్పి వాళ్ళు నాకంటే ఫస్ట్ వచ్చి అక్కడ ఇక్కడ ఉట్లాడుతుంటే పైన నేను ఉండలేక ఇంకా వచ్చేసాను అనమాట. సో వచ్చేసాము, బాగానే ఉంది. వాళ్ళకు కొద్దిసేపు ఆడిపించుకొని వెళ్దాము, ఇంకా టార్చర్ వేయర్లే అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే పైకి వచ్చేసిన తర్వాత గాలి రావట్లేదు అనమాట. అప్పుడు ఆ టైంకు కరెక్ట్ 12 అయింది. ఎండ విపరీతంగా కొడుతుంది, గాలి రావట్లేదు. రా నాన్న లోన్కి అని అంటే రావట్లేదు అనమాట. నువ్వు పొద్దు నుంచి నన్ను తోలుక రాలేదు అని అంటే ఇంట్లో పని అయ్యేసరికి లేట్ అయ్యింది కదా, ఎందుకు నాన్న ఈవినింగ్ టైం వస్తుంటుంది కదా ఎగరేసి ఇస్తానని చెప్పినాను అనమాట. వినట్లేదు అస్సలు. నన్ను ఎన్నిసార్లు అట్లా గాలిపటం తీసుకొని ఎగిరే పైనకి ఎగిరే అంటే మీకు 2 times 3 times ఇక్కడ చూపించింట. కానీ నాకు చాలాసార్లు అట్లా పట్టుకొని ఎగిరేసినా కూడా గాలి రావట్లేదు, అయినా కూడా వినట్లేదు అనమాట. సో మీ ఇష్టం అని చెప్పి ఒక అర్ధగంట కానీ ఆడిపించింట. ఇంకా అసలు ఎంత ట్రై చేసినా గాలి అయితే రావట్లేదు అనమాట. సో కిందికి అయితే వచ్చేసాము. కిందికి వచ్చేసిన తర్వాత ఇంట్లో కలాకండ్ చేసింటే అనమాట, అది వచ్చేసి తింటుంటనమాట. సో టైం ఇప్పుడు వచ్చేసి 3 అయిందేమో. మా ఆయన డ్యూటీ అయిపోయింది, తను వచ్చేసిండు అనమాట. సో మా నాన్నగారు చూడు వాడు తిని అలా చెల్లికి వాళ్ళ డాడీకి కూడా తినిపిస్తాడు అనమాట. నాకు కూడా తినిపించిండు, కాకపోతే నేను వీడియో తీయలేదనమాట. చూడు వాళ్ళ డాడీకి పోయి తినిపిస్తుండు వాడు. అసలు వీని గురించి చెప్పాలంటే చాలా ఉందన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు భోగి పండగ అయితే ఈ విధంగా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాను. నిజంగా కలాకండ్ మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఉందన్నమాట. సో దీని గురించి మీకు బ్లాగ్ తీసి పెట్టమని చెప్తే ఖచ్చితంగా పెడతానమాట. ఎంతమంది కావాలో కామెంట్ చేయండి. సో ఇది సెలబ్రేషన్. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్